ఈరోజు తెలంగాణలో ఉన్న 33 జిల్లాల నుంచి ముదిరాజ్ సమాజం అంతా కూడా జిల్లా అధ్యక్షులు వారి ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు పిసిసి మహేష్ అన్న గారిని అదేవిధంగా మీనాక్షి నటరాజన్ కలవడానికి గాంధీ భవన్కి రావడం జరిగింది. కాంగ్రెస్ ఉన్న ముదిరాజ్ నాయకత్వం కూడా ఏం కోరుకుంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఎంబడి ముదిరాజులు అందరూ ఉన్నాము, మేము కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము. కాంగ్రెస్లో కూడా మేము బీసీలో అత్యజనాభైన ముదిరాజులము కాబట్టి ఈ కార్పొరేషన్ చైర్మన్లో మా ముదిరాజులకు అత్యధిక సీట్లు ఇవ్వాలని కోరడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో బలమైన నాయకత్వమైన నీలం ముదిరాజు గారు తెలంగాణలో 33 జిల్లాల్లో ఆయన సేవా కార్యక్రమాలు అదేవిధంగా తన నాయకత్వం బలపరుస్తున్నది కాబట్టి తనకు మంచి పదవి కీలక బాధ్యత ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు ముదిరాజ్ నాయకత్వం కూడా బలపడతాం కోరుకుంటున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే సమన్వయం చేస్తుంది కాబట్టి అన్ని నాయకత్వాలను అన్ని కుల సంఘాల నాయకులను బిల్డప్ చేసిన నాయకత్వం కాబట్టి మా ముదిరాజ్ నాయకత్వంలో కూడా బలమైన నాయకునికి ఇస్తే కాంగ్రెస్ పార్టీతో పాటు ముదిరాజ్ జాతి కూడా సంతోషపడుతుంది. ప్రతి ఎంబడి కాంగ్రెస్ పార్టీ ఎంబడి ముదిరాజ్ జాతులను తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము మా చిరకాల కోరికైన బీసీఐ కూడా అమలు పరిస్తే మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఫోటోలు సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోలు కానీ మా యొక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఫోటోలు కానీ ఇంటిని ప్రతి ఇంట్లో పెట్టుకొని మొత్తం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా యొక్క చిరకాల కోరికను గుర్తించి మా నాయకత్వం బిల్డ్ చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎంబడి మేము అందరం కూడా ఉన్నాము. ఇక ముందు కూడా ఎంబడి ఉండి కాంగ్రెస్ పార్టీని వచ్చే ప్రభుత్వంగా ప్రభుత్వం వచ్చే విధంగా పోరాటం చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై ముదిరాజ్. నా పేరు అల్లూరు జగన్, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారిని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సామాజిక వర్గము తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ కమ్యూనిటీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముదిరాజులకు ప్రతి ప్రభుత్వంలో కూడా ఏ ప్రభుత్వం అధికారం వచ్చినా అన్యాయం జరగడం, అధికార పార్టీలో ముదిరాజులకు ఖచ్చితంగా మేము యావత్ ముదిరాజు యువత మొత్తం కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముదిరాజ్ సామాజిక వర్గానికి 4 నుంచి 5 కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో ఎమ్మెల్సీ, అదేవిధంగా ఇంకా పెద్ద ఎత్తున మేము వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా 5 గంటలకు సమయం తీసుకున్నాము. టీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ ముదిరాజ్ గారి అధ్యక్షతన, ఇంకా అదేవిధంగా డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ గారు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలో కలవడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా యువతకు ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, యువత లోపల ఎవరు పోయినా కానీ అండదండలుగా ఎవరు పోయినా పెద్దమ్మగుళ్ళ కానీ అదేవిధంగా కమ్యూనిటీ వాళ్ళకి కానీ ఎవరు ఆపదలో ఉంటే అన్న నాకు కొంచెం ఏదైనా సహాయం చేయమనంటే అది అర్ధరాత్రి 12 గంటలకైనా సరే ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యేటటువంటి వ్యక్తి, యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక కంటెస్టెడ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తికి ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా గుర్తించి నీలమ్మది గారికి కూడా యూత్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అతను కూడా నామినేట్ పదవి ఇవ్వాల్సిందిగా మేము ఈ యొక్క గాంధీ భవన్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్. ఈరోజు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి 2 విషయాల మీద మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద జనాభాగా ఉన్నటువంటి ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి మార్చేటటువంటి ప్రక్రియ ఆల్రెడీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని నెరవేర్చాలని, అలా నెరవేర్స్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కూడా వాళ్ళకు గుర్తు చేయడం జరిగింది. రెండవ విషయం ఏంటంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో దాదాపు మేము 15% జనాభా బీసీలలో ఉన్నటువంటి మాకు గతంలో ఒకే ఒక నామినేటెడ్ పోస్టు వచ్చింది. కాబట్టి ఇది ఈ యొక్క టర్మ్లోనైనా మాకు 5 నుంచి 6 నామినేటెడ్ పోస్టులు చేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ మొత్తం కూడా ఇక్కడికి దాదాపు 100,000 మందిగా యూత్ ఇక్కడ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం దాన్ని అనుకున్నటువంటి ఉత్సాహం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా నీలమ్మది ముదిరాజ్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో అత్యధిక యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నీలమ్మది ముదిరాజ్ గారికి ఖచ్చితంగా సముచిత స్థానాన్ని కలిగిస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందనే విషయాన్ని వారికి గుర్తు చేయడం జరిగింది. వారు